పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా లెక్కల్లో మాస్టర్, ప్రతిపక్షంలో ఉండగా పీఏసీ చైర్మన్గా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. 2 సార్లు గెలిచిన ఆ నేతను మూడోసారి ఓడించారు జనం. దీంతో దిమ్మదిరిగి బొమ్మ కనిపించడంతో ఇప్పుడు పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారు. జంప్ జిల్లానేల జాబితాలో చేరిపోయారు. ఇంతకీ ఎవరా నేత, ఏ పార్టీ, ఏ పక్షంలో చేరే ప్రయత్నంలో ఉన్నారు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ పాలనలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు కట్టడంలో మాస్టర్. కానీ 5 ఏళ్ల ఆర్థిక శాఖను నిర్వహించిన ఈయన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఎన్నికల్లో ఈ అంశమే ఫ్యాన్ పార్టీతో పాటు ఈయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఈయన లెక్కలు తప్పాయి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచే గెలిచారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేసి అప్పటి టీడీపీ సర్కార్ చేసిన తప్పులను ఎత్తి చూపారు. ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టలేకపోయారు. అభివృద్ధిపై ఏవేవో గణాంకాలు చెప్పి పబ్బం గడిపారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజార్చారు. ఓ రకంగా రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆర్థిక నిపుణులు చెబుతారు. 2024 ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంతో ఎన్నికల రణతంత్రంలో దిగిన బుగ్గనను ప్రజలు ఓడించడంతో మైండ్ బ్లాంక్ అయింది. టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తర్వాత ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఓటమి షాక్ నుంచి తేరుకున్న తర్వాత బయటకొచ్చి కొన్ని రోజులు సొంతూరు బేతంచెర్లలో ఉన్నారు. తన సన్నిహితులతో కలిసి ఓటమిపై పోస్టు మార్టం చేశారు. నియోజకవర్గ ప్రజలతో అందుబాటులో లేకపోవడం సమస్యలను గాలికొదిలేయటమే కారణమని విశ్లేషించుకున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో పార్టీ పరాజయంపై తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో ఓడిన నేతలంతా ప్రజల్లో ఉండాలని పార్టీ అధ్యక్షుడు ఆదేశించారు. అలాగే నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలను నిర్వహించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. కానీ బుగ్గన మాత్రం పార్టీ అధినేత ఆదేశాలను బేఖాతరు చేశారు. డోన్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. వైసీపీ అధినేత ఆదేశాలు పాటించకపోవడంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీలో చేరే అవకాశం లేదు. దీంతో బీజేపీలో చేరే ప్లాన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా పావులు కదుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బుగ్గన పనిచేసినప్పుడు అప్పులకు అనుమతులు, కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పలుమార్లు ఈమెతో భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తారో లేదో అనే సందేహంతో నిర్మలా సీతారామన్ వైపు నుంచి నరుక్కొస్తున్నారట. జగన్ అధికారంలో ఉండగా 2.5 ఏళ్ల తర్వాత తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించారు. ఆ సమయంలో బుగ్గనను కూడా మార్చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో నిర్మలా సీతారామన్ ద్వారా జగన్ తో చెప్పించుకుని కేబినెట్ లో కొనసాగారని టాక్. ఇప్పుడు కూడా ఈమె ద్వారానే కమలం కండువా కప్పుకునే ప్రయత్నంలో ఉన్నారట. పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంపై బుగ్గన స్పందించలేదు. బీజేపీలో చేరతారా లేదా అనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు.